హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కందిపప్పు కొబ్బరితో. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కందిపప్పుతో ఎప్పుడు చేసే రెసిపీసే కాకుండా ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. పచ్చి కొబ్బరి కందిపప్పుతో చేసే ఈ రెసిపీ రోటీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా చేయాలనేది వీడియోలో చూసేయండి. టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు కందిపప్పుని ఉడికించి తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పప్పుకు సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు కూడా ఇక్కడ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేస్తున్నాను. కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత 3 నుంచి 4 పచ్చిమిర్చిలను వీడియోలో చూపిస్తున్నట్టు పొడవుగా కట్ చేసి వేసుకోండి. మీ కారానికి తగ్గంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిలను ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ పసుపుని వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఒక 1 to 2 మినిట్స్ పాటు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న పప్పుని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. నేనైతే టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పప్పుని ఈ విధంగా ఉడికించి తీసుకున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత ఉడికించి తీసుకోండి. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని కూడా ఒక 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కలిపేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరిను సన్నగా తురిమేసుకొని, నేనైతే ఈ పప్పుకు సరిపడ కొబ్బరిని 3 to 4 టేబుల్ స్పూన్ వరకు తురిమేసి యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 మినిట్స్ పాటు కలిపేసుకోవాలి. మీరెప్పుడు పచ్చి కొబ్బరితో ఈ పప్పుని ట్రై చేస్తుండారనుకుంటున్నాను. ఈ పప్పు మాత్రం చూడడానికి ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. పప్పుతో ఎప్పుడు అవే చారులు, అవే పప్పులు కాకుండా ఇలా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయడం మర్చిపోకండి. కొబ్బరి అండ్ కందిపప్పుతో ఈ రెసిపీ అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.